ఈరోజు మనం ఒక శ్రీమంతుడి గురించి మాట్లాడుకుందాం. ఆ శ్రీమంతుడు ఏం చేస్తాడంటే, ఎవరైనా ఆపద అని వస్తే ఎంతో కొంత సాయం చేసే పంపిస్తాడు ఆ శ్రీమంతుడు. అందరితోటి నవ్వుతూ మాట్లాడతాడు. కల్మషం లేని నవ్వు ఆయన సొంతం. ఆయనే మన రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్. మొదట్లో ఏదోలా ఉంటున్నాడని 10 మంది మాట్లాడుకున్నా అవేమీ పట్టించుకోకుండా, ప్రచారయావ లేకుండా, ఫోటోలకు పరిమితం కాకుండా పని నేను చేస్తాను, నాకు దమ్ముంది అని ముందుకు వెళుతూ 10 మందితో షహబాష్ అనిపించుకుంటున్న చందన్ నాగేశ్వర్ ఈ రోజు ఎందరి మనసుల్లోనో నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు. ఒక వృద్ధురాలిని సంరక్షించి చికిత్స కోసం పంపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం ఎదురుగా కెనాల్ రోడ్డుపై పడి ఉన్న ఓ అభాగ్య వృద్ధురాలిని ప్రాణాపాయ స్థితిలో చూసిన మన నాగేశ్వర్, ఆయన ఒక ముఖ్యమైన పని మీద వెళుతూ కూడా ఆ పని ఆపుకుని మరీ ఆమెని సంరక్షించారు. అదే రూటుపై వందలాది వేలాది వాహనాలు వెళ్తున్నా ఎవరికి వాళ్ళే నాకెందుకు అని వెళ్ళిపోయారు. కానీ చలించిపోయిన చందన్ నాగేశ్వర్ మాత్రం హాస్పిటల్ సిబ్బందికి సమాచారం అందించి ఈలోపుగా పక్కనే ఉన్న షెడ్లోకి ఆమెను సురక్షితంగా తీసుకెళ్లి మెడికల్ సిబ్బందిని అక్కడికే రప్పించారు. ఆమెకు అత్యవసర చికిత్సనిప్పించి ఆమె ప్రాణాన్ని కాపాడిన వైనం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఏది ఏమైనా రూరల్ నియోజకవర్గంలో చందన లాంటి నాయకుడు ఉండాలని, ఒక సాయం చేసే విషయమే కాదు, ఏదైనా వసతులు కావలసినప్పుడు కూడా ఎవరు పిలిచినా సరే, మాకు ఇలా సమస్యలున్నాయి, మా వార్డులో పలానా సమస్యలున్నాయంటే వాటిపై తక్షణమే స్పందించిన నాయకుడు చందన్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి మంచి నాయకులు మనకి అవసరమని కూడా పలువురు కోరుకుంటున్నారు.